హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ చూసుకున్నట్టయితే 2 ప్రోమోలు వెళ్ళారు. ఆ 2 ప్రోమోలకు సంబంధించిన టాపిక్స్ చూసుకొని మనం లైవ్లో చూసుకుంటూ దాని గురించి మాట్లాడదాం. ఇవాళ నామినేషన్ ప్రాసెస్ కదా, మండే చాలా హాట్గా గొడవలు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. అది కామన్గా జరిగేది. ఇంకొకటి అప్డేట్ ఏంటంటే, రెండవ ప్రోమోలో వచ్చిన దాని ప్రకారం సమ్ లవ్ స్టోరీ కూడా రన్ అవుతున్నట్టు కొంచెం మనకు అక్కడ సిగ్నల్స్ కూడా వచ్చాయన్నమాట. సో ట్రయాంగిల్ మేబీ పృథ్వీ, సోనియా అండ్ నిఖిల్ మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమో రన్ అవుతున్నట్టు అనిపించింది. విల్ సి. ప్రోమోస్ గురించి కొంచెం మాట్లాడుకుందాం చూస్తూ. తర్వాత ఫుల్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఏంటనేది క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇవాళ చూసినట్టయితే ఫస్ట్ ప్రోమోలో నామినేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి. వాళ్ళ మీద పెయింట్ నీళ్ళు తల మీద పోయాలన్నమాట. అది పోసి వాళ్ళకి నామినేట్ ఎందుకు చేస్తున్నారో రీజన్ చెప్పాలి. సో అది ప్రాసెస్ అన్నట్టు చూద్దాం. సో ఇక్కడ పెయింట్ కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. రెడ్, ఎల్లో, మేబీ ఇవి క్లాన్ కలర్స్ అనుకుంటా. ఇప్పుడు మనకి 3 చీఫ్స్ ఉన్నారు, 3 క్లాన్స్ ఉన్నాయి. వాళ్ళ క్లాన్స్ యొక్క కలర్స్ కూడా ఉన్నాయి కదా. సో ఆ కలర్స్ వాళ్ళు ధరించారు కదా, మెడలో హారాలు వేసుకున్నారు వాళ్ళు. ఆ హారం యొక్క కలర్ ఉంటాయి కదా, ఏ ఏ క్లాన్కి ఆ కలర్ హారం ఉందో ఆ క్లాన్ వాళ్ళ మీద ఆ కలర్ పెయింట్ వేయడం జరుగుతుంది అనుకుంటా. మేబీ అదే అనుకుంటా కాన్సెప్ట్. నాకైతే అదే అనిపించింది. చూద్దాం. ఓ, సీతకి అండ్ మన ప్రేరణకి మధ్య కొంచెం పెద్ద డిస్కషన్ జరిగింది. ఆర్గ్యుమెంట్ ఏంటంటే, తను బయట నుంచే ఫ్రెండ్షిప్ ఉంది యష్మితో. సో వాళ్ళిద్దరు బయట నుంచి ఫ్రెండ్షిప్గా వచ్చి ఇక్కడికి వచ్చి ఆ ఫ్రెండ్షిప్ రన్ చేస్తూ మిగతా వాళ్ళను టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బయట ఫ్రెండ్షిప్ బయటది, ఇక్కడిది ఇక్కడే. సో మీరు ఇక్కడ గేమ్ ఆడడానికి ట్రై చేయండి అన్నట్టు సీత చెప్పింది అనమాట. సో దానికి ప్రేరణ రెడీగా లేదు. ఎందుకంటే నేను నా గేమ్ ఆడుతున్నా, ఫ్రెండ్షిపే లోపలే, బిగ్ బాస్ హౌసే. సో ఆ విధంగా ప్రేరణ తనతో ఆర్గ్యూ చేసి క్లియర్ చేయడానికి ట్రై చేసింది. సో చాలా ఫైర్ అయితే వచ్చింది. ఓ, ఇది చాలా పెద్దగానే రన్ అయ్యేటుంది గొడవ. మై గాడ్, మై గాడ్, రెడ్ కలర్ పెయింట్. ఆహా, ఓకే. ఇక్కడ అభయ్ నవీన్ వచ్చేసి మన ఓం అని నామినేట్ చేశాడు. నామినేట్ చేయడంతో ఆయన అన్నాడు, మణికంఠ కంటే ఇన్వాల్వ్మెంట్ నాకు తక్కువ ఉందా, మణికంఠ కంటే నేను తక్కువ ఇన్వాల్వ్ అవుతున్నానా గేమ్లో కానీ అండ్ హౌస్లో కానీ ఏమైనా వర్క్లో కానీ. సో నేను అతనికంటే తక్కువ కాదు కదా అన్నట్టు ఆర్గ్యూ చేస్తున్నాడు. తను డిఫెండ్ చేసుకుంటున్నాడు. బట్ అది కన్విన్స్గా లేదేమో, మరి చూద్దాం ఏమవుతుందో. అగైన్ సోనియాకి మళ్ళీ నైనికాకి. ఓ, నైనికాను నైనికాను వేసుకుంటుంది. నీ క్లాన్ వాళ్ళు తప్పు చేసినా నువ్వు తప్పు చేసేట్టే. నీ క్లాన్ అంటే నువ్వే కదా. సో నువ్వే చూసుకోవాలి ఇవన్నీ. వాళ్ళు ఏం చేసినా తప్పు, నువ్వే బాధ్యురాలివి. సో అవి జరగకుండా చూసుకోవాలి అన్నట్టు తనకేదో చెప్తుంది. ఓ, నైనికాని నామినేట్ చేసింది. ఓ మై గాడ్, సీతకి సోనియాకి చాలా ఫైర్ జరిగింది మధ్యలో. చాలా దారుణమైన మాటల యుద్ధం జరిగింది అనమాట. నీకు గేమ్ అర్థం కాలేదు, నువ్వు గేమ్ అర్థం చేసుకోవాలి అన్నట్టు సోనియాను సీత అనడము. నువ్వు గేమ్ అర్థం చేసుకొని నాతో మాట్లాడని చెప్తుంది సీత. అండ్ సోనియా కూడా వచ్చేసి తనకు తన గురించి, తన యాటిట్యూడ్, తన క్యారెక్టర్ గురించి చెప్తుంటే తీసుకోవట్లేదు. సో సోనియా తనని నామినేట్ చేయడానికి ట్రై చేసింది అనమాట. సీతని నామినేట్ చేయడానికి ట్రై చేసింది. సో సీత అదే సోనియా చెప్పిన రీజన్స్ సీతకి నచ్చలేదు. సో ఆర్గ్యుమెంట్ చేసింది అనమాట. వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ గట్టిగానే అయింది. గొడవ వరకు వెళ్ళింది దాదాపు. ఓ మై గాడ్, ఈరోజు నామినేషన్స్ చాలా దారుణంగా ఉండబోతున్నాయి. ఇప్పటి నుంచి బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందేమో అని అనిపిస్తుంది కూడా ఈ ఈ ప్రోమో చూసిన తర్వాత. మే నాట్ బి, తెలీదు. బట్ వెయిట్ అండ్ సీ ఫర్ ద ఫుల్ వీడియో, ఫుల్ ఎపిసోడ్. ఆఫ్టర్ ఫుల్ ఎపిసోడ్ మాట్లాడడం దీని గురించి మళ్ళీ. ఓకే, సెకండ్ ప్రోమో. సెకండ్ ప్రోమోలో డిస్కషన్ వీళ్ళందరూ కూర్చున్నారు ఒక కిచెన్ దగ్గర, డైనింగ్ టేబుల్లో. విష్ణుప్రియ, ప్రేరణ అండ్ నైనిక.
సో ప్రేరణ అంటుంది బేబక్కర్ ఎలిమినేట్ అవుతున్నా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటుంటే విష్ణుప్రియ వచ్చేసి నేను అనుకున్నది వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అనుకున్నా కానీ వాళ్ళే ఫస్ట్ సేవ్ అయ్యారు అని చెప్పి విష్ణుప్రియ చెప్తుంది. అది ఎవరు తెలుసుగా, సోనియానే ఫస్ట్ సేవ్ అయిన ఎవరు, సోనియానే. కాబట్టి సోనియా వెళ్ళిపోతుంది అనుకున్నారు వీళ్ళు. మై గాడ్, వీళ్ళ డిస్కషన్ జరుగుతుంది, ఆమె మీద యుద్ధమే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఆమె సపరేట్గా ఒక ప్లానే తయారు చేసుకుంది, ఆమె నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్టుంది వీళ్ళందరితో. అంటే ఒక తనకు తన సొంతంగా ఒక టీం రెడీ చేసుకుంటుంది అన్నట్టు ప్లాన్ చేసుకొని వీళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు. ఓ మై గాడ్, నైన్కా కాన్ఫిడెన్స్ చూడు సోనియా మీద. తను ఇప్పుడు ఇదే కాదు, నెక్స్ట్ చూడండి తన చీఫ్ అవుతుంది, క్లాన్లో ఒక మెంబర్ అయ్యి చీఫ్ అయ్యేసి ఒక పొజిషన్లో ఉండి లగ్జరీ బడ్జెట్ కూడా వచ్చేస్తుంది చూడని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. సోనియా మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది మరి. ఓమన్న ఆన్ ఫైర్. ఇప్పుడే మొదలైంది ఓమన్న మాట్లాడడం, కనబడడం. నాకు తెలిసి నాకు గారు చెప్పారు కదా, నాగార్జున గారు కనబడట్లేదు అని చెప్పి కిచెన్లో అంటున్నాడుగా మన ఓమన్న, ఇది నేను ఇక్కడ భజన చేయడానికి రాలేదు, వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేయడానికి రాలేదు, భజన బ్యాచ్ ఎక్కువ అయిపోయినారు లోపల అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను నా ఇండివిజువల్ ఆట ఆడతా, మొదలు పెడతా అని ఛాలెంజింగ్గా ఏదో సీతతో మాట్లాడుతున్నాడు. చూడాలి. నబీల్ అండ్ మణికంఠ డిస్కషన్లో వాళ్ళు అనుకున్న ప్రకారం ఏంటంటే, ఇక్కడ మనుషులు వాళ్ళు మాట్లాడుకుంటే సపరేట్ టీమ్స్ కూడా తయారైపోయినాయి. అంటే క్లాన్స్కి సంబంధం లేకుండా టీమ్స్ తయారైపోయినారు, మనుషులు వాళ్ళ బాండింగ్తో. సో జరుగుతుంది నిజంగా మేబీ. మళ్ళీ మణికంఠకి యష్మి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అబ్బో హౌస్ మేట్స్ ఎవరితో మనకు రిలేషన్ లేదు, ఎవరు నీకు సంబంధం లేదు, నువ్వు వచ్చింది బిగ్ బాస్ హౌస్ గేమ్ ఆడడానికి, వాళ్ళు వచ్చింది గేమ్ ఆడడానికి. సో నువ్వు ఎవరి మాట అయినా వినాలి అంటే ఇక్కడ ఓన్లీ బిగ్ బాస్ మాటే, నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. సో నీకేం నువ్వు వాడు అన్నట్టు కొంచెం మనోడికి బూస్ట్ అండ్ ఎనర్జీ అన్నీ ఇంకా హార్లిక్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు మణికంఠకి. ఓ మై గాడ్, మళ్ళీ డైనింగ్ టేబుల్ ఏదో స్టార్ట్ అయింది అబ్బా ఇక్కడ లవ్ స్టోరీ లాగా. ఓహో, సోనియా అండ్ పృథ్వీ ఇన్ సమ్ డిస్కషన్, ఫ్రెండ్లీ డిస్కషన్, సమ్ క్లోజ్ డిస్కషన్, అదే సంథింగ్ ఫిషీ డిస్కషన్. అప్పుడే మన విష్ణు ఎంటర్ అయింది, ఏదో లవ్ అంటుంది. విష్ణుప్రియ ఎంటర్ అయ్యి నిజమైన ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పేసి ఒక డైలాగ్ వేసుకుంటూ ఆడ సోనియా అండ్ విష్ణుప్రియకి అక్కడ కోఆర్డినేషన్ కుదిరినట్టు ఉంది అనిపిస్తుంది. మేబీ పృథ్వీతో సోనియా క్లోజ్గా ఉండడం చూసి తనకి కొంచెం బాధ అనిపించేట్టుంది. అది అందుకే ఇక్కడికి వచ్చి ఇన్వాల్వ్ అయింది మాట్లాడడానికి. నిజమైన ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలి అనే డైలాగ్ చెప్పింది. సో మేబీ అక్కడ ఏదో ఫిషి జరుగుతుంది, పృథ్వీకి విష్ణుకి మధ్య ఏమైనా జరుగుతుందంటావా, ఆర్ ఎల్స్ ఇప్పుడు అక్కడ సోనియా పృథ్వీ మాట్లాడుతున్నారని చెప్పి కొంచెం జెలసీ ఫీల్ అయిపోయింది, అట్లా చెప్తుందంటావా, మేబీ ఉండొచ్చు కూడా. అండ్ విష్ణుప్రియ అనేసి అక్కడ సమ్ ఫన్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. నైస్. అమ్మో, మన నిఖిల్ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం అయ్యా నిజంగా చెప్పాలంటే. మణికంఠతో చెప్తున్నాడు, మాట్లాడితే ఒక ప్రాబ్లం, మాట్లాడకపోతే ఒకరితో ప్రాబ్లం, జాలీగా ఉంటే ఒకరి ప్రాబ్లం, సీరియస్గా ఉంటే ఇంకొకరి ప్రాబ్లం, ఇట్లా ఆయన ప్రాబ్లం చెప్తున్నాడు. వావ్, ఇక్కడ పెద్ద స్టేట్మెంట్ వచ్చేసింది. సోనియా అండ్ నిఖిల్ ఇద్దరు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఏదో చెప్తుంది, సిగరెట్ తాగకు, నువ్వేమడిగినా ఇస్తా. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? షాక్ యాడ్ ఒకసారిగా సడన్గా ఈ విధంగా. ఓ మై గాడ్, వాట్ ఎక్స్ప్రెషన్స్, వాట్ సీన్స్. ఓ మై గాడ్, ఉప్పెన సీన్ రీక్రియేటింగ్ చేస్తున్నాడు మనోడు నిఖిల్ సోనియా పక్కన కూర్చొని. అసలు సోనియా మాట అనేసరికి అసలు వాటర్ తాగేటోడు సడన్గా అని మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయినాడు అనమాట. ఏంటని సమ్ బ్లషింగ్స్, సోనియా బ్లషింగ్స్ రే. అండ్ మనోడు పక్కనే కొంచెం యాటిట్యూడ్ కూర్చొని ఏదో సంథింగ్ జరుగుతుంది అబ్బా అక్కడ మొత్తానికి. ఇదంతా చూసిన ఈ హౌస్ మేట్స్ అందరూ కళ్ళు ముందు జరిగేది నిజం కాదు అని వాళ్ళ మీదనే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదో ఫన్ క్రియేట్ చేసుకుంటున్నారు. మేబీ సోనియాకి నిఖిల్కి మధ్య జరిగేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారులే. అది చూసి వాళ్ళకి ఏదో అంటే వీళ్ళిద్దరికి పడేది కాదు ఫస్ట్లో, సడన్గా వీళ్ళిద్దరు చేంజ్ అయిపోయి కలిసిపోవడం అనేది, అండ్ దట్టు ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకోవడం, క్లోజ్గా మూవ్ అవ్వడం, దానికి తోడు అక్కడక్కడనే ఇద్దరు డిస్కషన్ పెట్టుకొని ఇంకా బ్లష్ అవ్వడము, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి, వాళ్ళకి కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ.
చాలానే జరిగాయి అనమాట ఈరోజు ఎపిసోడ్లో. చూడాలి, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ ట్రైలర్ కట్లో అయితే, ప్రోమో కట్లో మాత్రం చాలా బాగా చూపించాడు. ఎపిసోడ్ చూడడానికి రీజన్ ఈ ప్రోమోస్ అయితే క్లియర్ కట్గా మనకు చూపించేసాయి. చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు మొత్తానికి ప్రోమో అయితే. మరి నిజంగా ఇంట్రెస్టింగ్ ఉందో లేకపోతే లేదో చూడాలన్నమాట. హలో గాయ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. స్టే ట్యూన్.